బోనాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అమ్మవారి పూజలు, అలంకరించిన బోనం, డప్పుల శబ్దాలు, పోతరాజు, భక్తుల సందడి. కానీ ఒక్కసారి ఆలోచించండి, అసలు బోనం ఎందుకు సమర్పిస్తారు? ఈ సాంప్రదాయం ఎలా మొదలైంది? హలో! నమస్తే అందరికీ. నేను శ్వేత. ఈరోజు ఈ వీడియోలో బోనాల వెనుక ఉన్న సాంప్రదాయము, ప్రచారంలో ఉన్న కథనం, బోనం యొక్క అర్థం, అలాగే ఈ పండగ మనకి చెప్పే ముఖ్యమైన సందేశం గురించి తెలుసుకుందాం. అసలు బోనాలు అంటే ఏమిటి? బోనాలు తెలంగాణలో ఎంతో ముఖ్యమైన అమ్మవారి పండుగ. ప్రధానంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఈ ఉత్సవాలని నిర్వహిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా అన్నము, పాలు, బెల్లం వంటి పదార్థాలతో వండిన ఆహారాన్ని అలంకరించిన పాత్రలో తీసుకెళ్లి సమర్పించడం. అసలు బోనాల వెనుక ఉన్న కథ ఏమిటి? పూర్వం హైదరాబాద్ ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యం, అంటువ్యాధులు వ్యాపించిన సమయంలో ప్రజలందరూ అమ్మవారిని ప్రార్థించారని ఒక కథనం చెబుతోంది. ఆ సమయంలో ప్రజలు, అమ్మా మా ఊరిని కాపాడు, అమ్మా మా కుటుంబాలను రక్షించు, వ్యాధులు తొలగిపోవాలి అంటూ అమ్మవారిని ప్రార్థించారని చెబుతారు. అమ్మవారి కృపతో పరిస్థితులు మెరుగుపడిన తరువాత కృతజ్ఞతగా అమ్మవారికి నైవేద్యం సమర్పించే సాంప్రదాయం ఏర్పడిందనే విశ్వాసం ఉంది. ఇదే క్రమంగా బోనాల పండుగ సాంప్రదాయంతో ఉందని చెబుతారు. మరి బోనం ఎందుకు సమర్పిస్తారు? మన ఇంట్లో ఎవరికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలనుకుంటే వాళ్ళకి ఏదైనా ఇస్తాం కదా! అదేవిధంగా భక్తుడు తనకు లభించినది అమ్మవారి కృపగా భావించి తన చేతులతో వండి బోనాలను అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. దీని వెనుక ఉన్న భావన, అమ్మా నువ్వు మాకిచ్చిన జీవితం, ఆరోగ్యం, ఆహారం అన్నిటికీ కృతజ్ఞతలు తల్లి. బోనం ఎలా తయారు చేస్తారు? సాంప్రదాయం ప్రకారము ఇంట్లో ప్రత్యేకంగా అన్నం వండుతారు. దాన్ని బోనం పాత్రలో ఉంచి పసుపు, కుంకుమతో పాత్రను అలంకరిస్తారు. పాత్రపై దీపాన్ని కూడా పెడతారు. మహిళలు ఈ బోనాన్ని తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. ఇంట్లో బోనం తయారు చేసే క్షణం నుంచే ఆ భక్తి ప్రారంభమవుతుంది. బోనాలు తీసుకెళ్లే మహిళలకు అంత ప్రత్యేకత ఎందుకు? బోనాల పండుగలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. వారు ప్రత్యేకంగా అలంకరించుకొని తలపై బోనం పెట్టుకొని అమ్మవారి ఆలయానికి వెళ్తారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు. ఒక మహిళ తన కుటుంబం, తన ఇంటి క్షేమం, తన చుట్టూ ఉన్న సమాజం కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే భావంతో నైవేద్యం సమర్పిస్తుంది. అందుకే బోనాల పండుగలో మహిళల భక్తికి ప్రత్యేక స్థానం కనిపిస్తుంది. మరి పోతరాజు ఎవరు? తెలంగాణ బోనాల సాంప్రదాయంలో పోతరాజుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం ఆయనను అమ్మవారి సోదరుడుగా భావించే విశ్వాసం ఉంది. అందుకే బోనాల ఊరేగింపులో పోతరాజు ముందు ఉండడం మనం చూస్తాం. ఇది కూడా ప్రాంతాన్ని బట్టి ఆచారాల్లో కొంత తేడాతో కనిపించవచ్చు. బోనాల్లో అమ్మవారిని ఎందుకు పూజిస్తారు? బోనాల సమయంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వివిధ అమ్మవారి రూపాలని భక్తితో, శ్రద్ధతో పూజిస్తారు. ప్రాంతాలను బట్టి అమ్మవారి పేర్లు, ఆలయ సాంప్రదాయాలు మారచ్చు కానీ ప్రధానమైన ఉద్దేశం మాత్రం ఒక్కటే. అమ్మవారిని శక్తి స్వరూపంగా భావించి అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరడం. అందుకే బోనాలు కేవలం ఒక ప్రాంతానికి చెందిన వేడుక మాత్రమే కాదు. ఇది తరతరాలుగా కొనసాగుతున్న భక్తి, సంప్రదాయం, సమాజం కలిసే ఒక పెద్ద సాంస్కృతిక వేడుక. బోనాలు మనకు చెప్పే అసలు సందేశం ఏంటి? ఎందుకంటే ఈ పండుగ మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మన జీవితంలో మనం ఎన్నో విషయాలు కోరుకుంటాం. డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి. కానీ మనకేదైనా లభించిన తర్వాత కృతజ్ఞత చెప్పడం మర్చిపోతాం. బోనాలు మాత్రం మనకు ఒక విషయం గుర్తు చేస్తాయి. కోరుకోవడం మాత్రమే కాదు, లభించిన దానికి కృతజ్ఞత చెప్పడం కూడా నేర్చుకో అని. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ జీవితాన్ని మార్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.